హాయ్ గైస్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను. అదేంటంటే బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని మైదా పిండి తీసుకొని కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయాలి దీనికి. కాకపోతే నేను కొద్దిగా వేసినాను, మళ్ళీ మేము తినమని చెప్పి ఆయిల్ ఎక్కువ వేస్తే సో కొద్దిగా వాటర్ వేసి బాగా చపాతీ పిండిలాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల అయితే మనము స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు చక్కెర వేసుకొని బాగా తీగ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ పాకంని. సో ఇలా ఉడకడం వల్ల తీగ పాకం వస్తేనే చాలా బాగుంటుంది. సో ఫైనల్ అయితే ఇట్లా ఉడుకుతుంది. ఆ లోపల మేము చిన్న చిన్న బాదుషాలు అయితే తీస్తున్నాం. ఒక గోలుగుండంత పిండి తీసుకొని దాన్ని బాగా రౌండ్ చేసి ఈ విధంగా అయితే హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకొని ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. సో ఫైనల్లీ చూడండి, ఈ విధంగా అయితే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పక్కన దించి పెట్టుకుందాము. అలాగే ఇంతకుముందు చూపించినాను కదా బాదుషాలు చేసి పెట్టాలని, పక్కన అయితే చేసి పెట్టినాను చూడండి. ఈ విధంగా అయితే ఈ విధంగా చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని అదేవిధంగా లో ఫ్లేమ్లోనే ఈ బాదుషాలను అయితే మనము బాయిల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇవైతే రెడ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే తీసుకొని పాకంలోకి వేసేసుకోవడమే. ఫైనల్లీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.